డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పీపుల్ ట్రీ ఫార్చ్యూన్ లింక్ అని చెప్పి అద్భుతమైన మేనిఫెస్టేషన్కి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఒక అద్భుతమైన సాధన. రావి చెట్టు దగ్గర ఒక ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఒక 3 కాయిన్స్ ఒక ప్రాపర్ మంత్రాన్ని చాంటింగ్ చేసి ఆ చెట్టు సమక్షంలో మనం టై చేసి చెట్టు ట్రంక్కి మనం టై చేయగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ, త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఉంటారు. అద్భుతమైన వెల్త్ రిచువల్. డబ్బుని మీరు ఆకర్షించాలి అనుకుంటే ఈ రావి చెట్టు రెమెడీ మీరు చేసి తీరండి. యూ విల్ సీ ద చేంజెస్, ఫినాన్షియల్లీ చేంజెస్ చూస్తారు. దీనికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో మనం రావి చెట్లు చూస్తూ ఉంటాం. చాలా మంది దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఈ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం వల్ల, రావి చెట్టును మొక్కడం వల్ల మనం డబ్బుని ఆకర్షించవచ్చా? అంటే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయి? 100%. యాక్చువల్లీ రావి చెట్టుని త్రిమూర్తులు అంటాం. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మహేశ్వరుడు కూడా ఆ మహావృక్షంలోనే ఉంటారు. యాజ్ పర్ సైన్స్ చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. డబ్బుని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే రావి చెట్టు రెమెడీ 100% చేయాలా. విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ని లైఫ్ లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, పీపుల్ ట్రీ, రావి చెట్టు. సైన్స్ ఓరియంటెడ్ పరంగా మాట్లాడుకుంటే రావి చెట్టులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి శరీరంలో పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది. మనం బయటికి వెళ్తే కొంత ఆరా యాడ్ ఆన్ అవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. పదే పనులు అవ్వకపోయినా, హెల్త్ సిక్ అవుతున్నా, ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, దాని అర్థం నెగిటివ్ ఆరా. మరి అలాంటి నెగిటివ్ ఆరాని క్లెన్జింగ్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అవసరం. అది ఏ చెట్టులో ఉందంటే రావి చెట్టులో ఉంది. ఇదే యాజ్ పర్ సైన్స్. పాయింట్ నెంబర్ 2, యాజ్ పర్ హిందూ కాస్మాలజీ, యాజ్ పర్ సనాతన ధర్మం చూసుకుంటే త్రిమూర్తులు అందరే ఉంటారు. ఆ రూట్స్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, క్రియేషన్. ఆ ట్రంక్లో విష్ణు భగవానుడు ఉంటాడు, ప్రిజర్వేషన్. ఆ లీవ్స్లో మహాశివుడు ఉంటాడు, ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. సో బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మన మహాదేవుడు, మహాశివుడు కూడా ఈ త్రిమూర్తులు, ఈ త్రిశక్తి రావి చెట్టులోనే ఉంటుంది. అండ్ ప్రతి లక్షవారము లక్ష్మీదేవి రావి చెట్టు దగ్గరికి వస్తుంది. ఓకే. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మన మహేశ్వరుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ప్రతి లక్షవారం కూడా రావి చెట్టు దగ్గరికి అష్టలక్ష్మిలు వస్తాయి. రెమెడీ ఏంటంటే సింపుల్. ఒక ఎల్లో కలర్ 9 ఇంచెస్ థ్రెడ్ తీసుకోండి. ఎల్లో కలర్ ఎందుకంటే గురుగ్రహానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా, గురుగ్రహం ఉంటే 1000 ఏనుగుల బలం. మన బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి వచ్చేస్తే ఇంటికి బంగారం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి 9 ఇంచ్ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఒక 3 కాయిన్స్, మన కరెన్సీ కాయిన్స్ ఉంటాయి కదా, ఒక 3 కాయిన్స్ ఆ 9 ఇంచెస్ థ్రెడ్కి టై చేయాలి. అంటే మధ్యలో కాయిన్ పెట్టి ముడి వేయాలి. సో అప్పుడు ఆ థ్రెడ్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 3 కాయిన్స్ ఉంటాయి. ముడి వేయాలి. ఆ ప్రతి కాయిన్ దగ్గర కూడా పసుపు కుంకుమ 3 ప్లేసెస్లో కూడా వేయాలి. వేసాక మనకి ఆ రావి చెట్టు ట్రంక్ ఉంటుంది కదా, మొదలు ఉంటుంది కదా, స్టెమ్ ఉంటుంది కదా, దానికి మనం టై చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇది లక్షవారం రోజు చేయాలి. ఎందుకు లక్షవారమే చేయాలా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శించుకోవడం కొరకు లక్ష్మీదేవి ఆ రోజే వస్తుంది కాబట్టి లక్షవారం చేయాలి. ఏ టైంలో చేయాలా? ఆఫ్టర్ సన్ రైజ్, సూర్యుడు ఉదయించిన తరువాత లక్షవారం రోజు వెళ్ళి ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని టై చేసి పసుపు కుంకం పెట్టి ఇంటి దగ్గర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా అక్కడ కూర్చొనైనా ప్రిపేర్ చేసుకొని మన రావి చెట్టుకి మనం టై చేసి 11 ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని? 11 ప్రదక్షిణలు చేయాలి. నేను ఒక మంత్ర ఇస్తా, ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 11 ప్రదక్షిణలు చేసి అక్కడ మనం ఒక దీపం పెడతాం.
వీలైతే తాంబూలం పెడతాం. తాంబూలం ఇస్తే నక్షత్ర గుణాలు ఉన్నాయి. తాంబూలం ఎక్కడ పెట్టామో మన యొక్క బాధ్యత వాళ్ళదైపోతుంది. అంటే మనకి కర్త కర్మ క్రియ వాళ్ళే. మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలన్నా ఇంకా బాధ్యత నీదే అని వాళ్ళకి మనం ఒక అప్పగించేసినట్టు. అందుకే మనం తాంబూలం ఇస్తాము. అమ్మవార్ల గుడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా, మనం ఏదైనా పని మీద ఇంటి నుండి బయటికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్న పొలిమేరలో ఉన్న అమ్మవారికి ఒక తాంబూలం ఇచ్చి వెళ్తే మనకు ఆమె శ్రీరామ రక్ష. క్షేమంగా వెళ్ళి లాభంగా క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు ఆమె మన వెంట వస్తుంటుంది, మన చేత మంచి పనులు చేయిస్తుంది. అందుకు తాంబూలం ఇవ్వాలి. సో ఇది ఎన్ని లక్షవారాలు చేయాలి, ఇన్ని చేస్తేనే రిజల్ట్, ఇన్ని చెయ్యాలి అని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్షన్. ఎన్నైనా చేయొచ్చు. సో 11 సార్లు మనం మనస్ఫూర్తిగా చాంటింగ్ చేయాలి. అంటే 11 సార్లు చాంటింగ్ అనలే, 11 సార్లు తిరుగుతూ మనం ఎన్నిసార్లు పాసిబిలిటీ ఉంటే అన్నిసార్లు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ టెక్నిక్ ఇక్కడ. ఏంటి అంటే, రావి చెట్టు సమీపంలో మనం కూర్చొని ఏ సాధన చేసినా కాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. గాడ్స్ ఎనర్జీ భౌతిక శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అంటే భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం శక్తి రూపంలో మన శరీరంలోకి పంపించుకోవాలి అంటే మనం చేసిన మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ కానీ సాధన కానీ ఎక్కడ చేస్తే బెటర్? రావి చెట్టు సమీపంలో కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని 1 టైమ్స్ చాంటింగ్ చేసుకున్నా, శ్రీం బ్రిజి అని 1 టైమ్స్ చాంటింగ్ చేసుకున్నా, అహం బ్రహ్మాస్మి అని చాంటింగ్ చేసుకున్నా, లేదా 11 సార్లు తిరుగుతున్నప్పుడు మనీకి రిలేటెడ్ మనీ కమ్స్ టు మీ, తెలుగులో మంత్ర చాంటింగ్ చేయడానికి నోరు పలకలేదు అనుకోండి, అట్లీస్ట్ మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అని మనీకి రిలేటెడ్, మనీ కమ్స్ టు మీ, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఓకే, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, మనీకి రిలేటెడ్ ఏ ఎఫర్మేషన్ అయినా, డిక్లరేషన్ అయినా, ఎటువంటి ప్రేయర్ అయినా 11 సార్లు తిరుగుతూ మనం చాంటింగ్ చేసి ఒక దీపం పెట్టి కాస్త పళ్ళు కాయలు ఏదైనా పెట్టి మనం హ్యాపీగా ఇంటికి వచ్చేస్తే ఫెంటాస్టిక్ రిజల్ట్. నేను మంత్ర ఇస్తాను, నోట్ చేసుకోండి. ధన ఆగా చాతు మే త్వరితాం, ధన ఆగా చాతు మే త్వరితాం, ధన ఆగా చాతు మే త్వరితాం. అంటే లెట్ మనీ కమ్స్ టు మీ ఫ్రీలీ, ఈజీలీ, ఎఫర్ట్లెస్లీ. అంటే డబ్బు నా దగ్గరికి ఈజీగా ఫ్రీగా ఎఫర్ట్లెస్గా వచ్చేస్తుందనే సాంస్క్రిట్లో ఆ స్టేట్మెంట్. అది కష్టంగా ఉందనుకోండి, ఓం శ్రీం 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 బ్రిజి, ఓకే, ఓం శ్రీ మహాలక్ష్మి నమః మణిద్వీపం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః, ఏదో ఒక మంత్రాన్ని లేదా మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ అయినా చెప్పొచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అమ్మా, ఇదే చదవాలి అనేమీ లేదు. కాకపోతే అప్పుల గురించి, రుణ బాధల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నేను మహారాజుని, ఆడవాళ్ళు అయితే నేను మహారాణిని, లక్ష్మీదేవిని అన్న భావనని కలిగి నా పైన ధనవర్షం కనకవర్షం కురుస్తుందని గ్రహించి రావి చెట్టుకి ముడి వేసి దీపం పెట్టి ఒక తాంబూలం పెట్టి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ డివైన్ వెల్త్ ఫ్లో జరుగుతుంది. ఏం జరుగుతుంది? డివైన్ అంటే ఏంటి? దైవము నుండి పొందుతున్న సమృద్ధిని నేను ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, నేను పొందుతున్నాను, దానికి నేను అర్హుడిని అని అర్థం. ఇది చేశాక 11 సార్లు అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆ ట్రంక్ ఉంటుంది కదా, ఆ ట్రంక్ను పట్టుకోవాలి. ఆ చెట్టు స్టెమ్ ఉంటుంది కదా, ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ పవిత్రమైన రావి చెట్టుని పట్టుకొని నాకు అనంత విశ్వసంపదని నాకు ప్రసాదించినందుకు నా సర్వదా కృతజ్ఞతలు. డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఉద్యోగాభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, వ్యవసాయాభివృద్ధిని నాకు ప్రసాదించినందుకు నా సర్వదా కృతజ్ఞతలు. నా చెట్టును పట్టుకొని అలా కళ్ళు అద్దుకొని దండం పెట్టుకొని నవ్వుతూ ఛాతీ ముందు పెట్టుకొని ఆడతా పాడుతా ఇంటికి వచ్చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ వెల్త్ ఫ్లో అవుతూనే ఉంటుందమ్మా. లక్ష్మీదేవి ఆశీర్వాదం, బ్రహ్మదేవుడు ఆశీర్వాదం, లార్డ్ విష్ణు ఆశీర్వాదం, మహాశివుడు ఆశీర్వాదం. ఒకటే సాధన, ఇన్ని దైవ స్వరూపుల యొక్క ఆశీర్వాదాలు ఒక్క రెమెడీతో, ఒక్క ముడి వేస్తే చాలు రిజల్ట్ వచ్చేస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ మేజర్ రిజల్ట్. ఇమ్మీడియట్గా ఇది మీరు ఆచరణలో పెట్టండి, అద్భుతాల్ని చూస్తారు. మీరు చూసిన అద్భుతాలను మళ్ళీ వచ్చి కృతజ్ఞత రూపంలో కామెంట్లో తెలియచేయండి. అండ్ అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే అహం బ్రహ్మాస్మి నినాదం యొక్క మెయిన్ మోటో. సో వీడియో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలి. అతి త్వరలో కలుద్దాం.
సో వంశీ గారు మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది, మళ్ళీ వారం ఇది ఉండదు, వచ్చే నెల వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత, ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 gates టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వ జ్ఞానాన్ని మనము ఓపెన్ గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ గా, గట్ ఫీలింగ్ తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రెఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇక పోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాష కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్, ఇట్స్ యువర్ మిస్టేక్. నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకు ఉన్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ఆ ప్రోగ్రామ్ గురించి, ఇది 1%. ఇంకా చాలా ఉంది, అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి
మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగానే 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.